ప్రస్తుత రోజుల్లో ఆహారపు అలవాట్లు మారడం, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ముందస్తుగా గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం అని విశాఖపట్నంలోని పినాకిల్ హాస్పిటల్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శ్రావణ్ కుమార్ అంటున్నారు. అంటే జీర్ణ వ్యవస్థలో క్యాన్సర్స్ అనేవి సర్వసాధారణంగా వస్తున్నాయి కానీ ఇప్పుడు అడ్వాన్స్ ఎండోస్కోపీ టెక్నాలజీ వల్ల ఈ క్యాన్సర్స్ ను మనం ముందుగా గుర్తించడం వల్ల పేషెంట్స్ కి చాలా సులభతరమైన చికిత్సలు అందించవచ్చు. అటువంటి పవర్ఫుల్ టెక్నాలజీనే ఈ ఎన్బిఐ అండ్ జూమ్ ఎండోస్కోపీ. ఈ ఎన్బిఐ ఏం చేస్తుందంటే క్యాన్సర్ కణాలను పాపప్ చేసి దాంతో పాటు ఈ రక్తనాళాలని మనం ముందుగా గుర్తిస్తాం. అదే జూమ్ ఎండోస్కోపీ ఏం చేస్తారంటే పేగు లోపల ఉన్న పొరను బాగా సూక్ష్మ స్థాయి వరకు తీసుకెళ్లి మనకు చూపిస్తారు. అంటే బయాప్సీ చేయాల్సిన అవసరం లేకుండా బయాప్సీలో ఎటువంటి ఫీచర్స్ మనకు కనిపిస్తాయంటే జూమ్ ఎండోస్కోపీలో మనకు కనిపిస్తాయి. అటువంటి రెండు ఎన్బిఐ అండ్ జూమ్ ఎండోస్కోపీ రెండు కలిపి మనం వాడటం వల్ల క్యాన్సర్స్ అండ్ ప్రీ క్యాన్సర్ లీషన్స్ ని ఎర్లీగా కనుక్కోవడం వల్ల పేషెంట్ కి సాధారణమైన చికిత్స కన్నా అడ్వాన్స్డ్ గా తొందరగా చికిత్స రావడం వల్ల వాళ్ళ సర్వైవల్ రేట్ అనేది ప్రొలాంగ్. అది చాలా అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఎన్బిఐ అండ్ జూమ్ ఎండోస్కోపీ. ఇది వయసు గురించి అని కాదండి. ఎవరికైతే కనుక హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నాయి, లేదా వాళ్ళు చాలా ఒబీస్ గా ఉన్నారు, లేదా వాళ్ళ ఫుడ్ పద్ధతులు బాగాలేవు, లేదా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇటువంటి వాళ్ళందరూ హై రిస్క్ పేషెంట్స్ అన్నమాట. ఈ హై రిస్క్ పేషెంట్స్ అందరూ ఖచ్చితంగా స్క్రీనింగ్ అనేది చేసుకుంటే కనుక వాళ్ళకు లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ లాగా ఇవన్నీ ఉంటాయి. మామూలుగా పాశ్చాత్య కంట్రీల్లో యూఎస్ వెస్టర్న్ కంట్రీస్ లైక్ అమెరికా వాటిల్లో అయితే కనుక మోర్ దాన్ 50 years దాటితే అందరు కంపల్సరీ ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ స్క్రీనింగ్ చేసుకోవాలని గవర్నమెంట్ రూల్స్ అన్నారు. మన ఇండియాలో అటువంటి ప్రస్తుతానికి రూల్స్ లేవు కాబట్టి ప్రజలు ఫాలో అవ్వరు. ఇప్పుడు ఒకవేళ ప్రజలు కనుక ఫాలో అవుతాయి కనుక ఈ క్యాన్సర్ అనేది సాధారణంగా బయటికి స్ప్రెడ్ అయ్యే ముందే మనం ఈ టెక్నాలజీ ద్వారా కనుక్కోగలిగితే వాళ్ళకు చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఇదే అన్నమాట ఈ అడ్వాంటేజ్. ఈ ఎన్బిఐ జూమ్ ఎండోస్కోపీ మనకు లక్షణాలు వచ్చే లోపే మనలో ఉన్న డిసీజ్ మనకు చూపిస్తారు మనం ఎండోస్కోపీ చేసుకోవడం వల్ల. అదే లక్షణాలు వచ్చిన తర్వాత అంటే ఆల్రెడీ బయటికి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు, లేదా క్యాన్సర్ జాండీస్ వచ్చిండొచ్చు, ఆ స్టేజ్ లో మనకు వాళ్ళకి చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది.